ముందుగా ఈ వీడియో చూడండి. నేను మీకు కనిపిస్తున్నానా? వీడియో క్రేజీగా ఉంది కదా? నిజానికి యాక్చువల్ వీడియో ఇది. దీన్ని ఎడిట్ చేసి ఇలా చేశాను. ఈ వీడియోని మీ ఫోన్లోని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. కానీ నేను చెప్పే ప్రతి పాయింట్ ని కేర్ఫుల్ గా వినాలి. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి వీడియో ఎడిటింగ్ టాపిక్స్ ని, ఫోటోగ్రఫీ టాపిక్స్ ని, ఇంకా కెమెరాకి సంబంధించి తెలుగులో లేని ఎన్నో విషయాలని మీ వద్దకు తీసుకొస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది. దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తాను. కానీ నాకు కావాల్సిందే ఒక సపోర్ట్. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కమెంట్స్ దగ్గర హైప్ అని ఉంటుంది. అది మీరు చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ట్రస్ట్ మీ, చాలా వర్తీ కంటెంట్ ని తీసుకొస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియోని షూట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను క్రియేటివ్ గా ఉంటుంది అని ఒకే పర్సన్ ని ఇద్దరుగా యూజ్ చేసి ఈ స్టైల్లో ఎడిట్ చేశాను. బట్ మీరు సింగిల్ పర్సన్ గానే మీ క్రియేటివిటీకి తగ్గట్టు చేసుకోవచ్చు. కానీ ఎడిటింగ్ స్టైల్ మాత్రం మారదు. ఈ వీడియో ప్రకారం ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒక ఓపెన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అక్కడ ఈ విధంగా ఒక పోల్ కానీ, లేదా ఒక కొయ్య అంటే ఇక్కడ ఉందిగా అలా, లేదా ఒక సన్నని చెట్టు ఉన్నా పర్లేదు, కానీ అది స్ట్రైట్ గా ఉండాలి. సో అలాంటి సెటప్ ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ దగ్గర ఈ వీడియోని షూట్ చేయాలి. మీ మొబైల్ ఫోన్ ని మీడియం హైట్ లో కదలకుండా ట్రైపాడ్ మీద స్టడీగా పెట్టండి. ఇన్ కేస్ ట్రైపాడ్ లేకపోతే ఫోన్ షేక్ అవ్వకుండా ఉండేలా ఒక సెటప్ చేసుకోండి. వీడియో ఫుటేజ్ షేక్ అవ్వకుండా ఉండాలి. అందుకే మొబైల్ ఫోన్ ని స్టేబుల్ గా ఒక దగ్గర పెట్టాలి. యాక్టింగ్ చేసే ముందు మొబైల్ కెమెరాలో స్క్రీన్ పైన హోల్డ్ చేసి పట్టుకుంటే ఎక్స్పోజర్ లాక్ అవుతుంది. ఇది చేయడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎక్స్పోజర్ వీడియో మొత్తం ఒకేలా ఉండాలి. ఇక షటర్ బటన్ నొక్కి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి యాక్టింగ్ చేయాలి. ముందుగా ఆ కొయ్యకి ఒకవైపు నించొని ఫస్ట్ హ్యాండ్స్ ని బయట పెట్టండి. సెకండ్ హెడ్ బయటకు పెట్టి చూపించండి ఈ విధంగా. అయితే మీ వీడియోలో ఒక చేంజ్ చేసుకోండి. మీ కాళ్ళు కూడా ఒకసారి పెట్టండి. తర్వాత ఇలా బయటకు వచ్చి మళ్ళీ ఆ పక్కకే ఇలా వెళ్ళండి. ఇక్కడ కాసేపు యాక్టింగ్ చేసి ఫస్ట్ ఎలా వచ్చారో అటువైపే మళ్ళీ వెళ్ళండి. అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోండి. ఫస్ట్ పర్సన్ యాక్టింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ పర్సన్ యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి షటర్ బటన్ నొక్కి వీడియో రికార్డింగ్ ఆఫ్ చేయకండి. అది పెద్ద మిస్టేక్ అవుతుంది. వీడియో మొత్తం కంప్లీట్ అయ్యాకే షటర్ బటన్ నొక్కి వీడియో స్టాప్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఆ ప్లేస్ నుంచి అలా వచ్చి మరో పర్సన్ ని సెర్చ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి. తర్వాత చిరాకు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవాలి. సెకండ్ పర్సన్ ది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్ గా థర్డ్ క్లిప్. ప్లెయిన్ గా ఒక వీడియోని రికార్డ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి ఒక 40 సెకండ్స్ అలా వీడియో రికార్డ్ చేయాలి. ఆ తర్వాత షటర్ బటన్ క్లిక్ చేసి వీడియోని స్టాప్ చేయాలి. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి ఇన్షాట్ యాప్ లోకి ఆ ఫుల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ట్యుటోరియల్ క్లారిటీగా కనిపించాలంటే వీడియో క్వాలిటీని హైలో పెట్టుకొని హారిజాంటల్ గా వీడియోని చూడండి. ఓకే. ముందుగా ఈ వీడియోని 3 పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ పర్సన్ ఎక్కడి వరకు యాక్టింగ్ చేసిందో అక్కడి వరకు వెళ్ళి ఈ ఫీచర్స్ ని ఇలా సైడ్ కి స్క్రోల్ చేస్తే స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ స్ప్లిట్ చేయండి. తర్వాత సెకండ్ పర్సన్ యాక్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి స్ప్లిట్ చేసి ఈ పార్ట్ ని డిలీట్ చేయండి. ఇప్పుడు సెకండ్ పర్సన్ యాక్టింగ్ కంప్లీట్ అయ్యే దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్ప్లిట్ చేయండి. సబ్జెక్ట్ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చేసిన దగ్గర మరోసారి స్ప్లిట్ చేసి ఈ పార్ట్ ని డిలీట్ చేయండి. సో 3 పార్ట్స్ గా వీడియోని చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్లెయిన్ వీడియోపై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్ ని ఇలా పక్కకి మూవ్ చేస్తే స్విచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వీడియో ఓవర్లే ఫైల్ గా మారుతుంది. తర్వాత ఈ వీడియోని డ్రాగ్ చేసుకుంటూ స్టార్టింగ్ కి తీసుకెళ్ళండి. అలా తీసుకువెళ్ళాక మళ్ళీ ఆ వీడియో పైన ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్ ని సైడ్ కి మూవ్ చేస్తే మాస్క్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. స్టార్టింగ్ లో ఉందిగా దానిపై క్లిక్ చేస్తే ఒక లైన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ లైన్ ని ఇలా స్ట్రైట్ గా ఈ విధంగా పెట్టి ఈ కొయ్య మధ్యలో పెట్టండి. కరెక్ట్ గా ఆ కొయ్య మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఈ ఆప్షన్ ని కొంచెం డ్రాగ్ చేయండి. జస్ట్ కొంచెం మాత్రమే. ఇలా చేశాక ఈ టిక్ బటన్ పై నొక్కండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం.
చూసారా, ఆ పర్సన్ కనిపించకుండా తను చూపించిన హ్యాండ్స్ మాత్రమే కనిపించాయి. తర్వాత తను బయటకు వచ్చి ఇటువైపు నుండి అక్కడికి వెళ్తుంది కదా, కరెక్ట్ గా ఆ కొయ్యని దాటే ముందు ఈ ఓవర్లే వీడియోని స్ప్లిట్ చేసి ఈ పార్ట్ ని ఇలా డ్రాగ్ చేసి దూరంగా పెట్టండి. అలా చేశాక ఫస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చి దానిపై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్ ని పక్కకి మూవ్ చేస్తే యానిమేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. అవుట్ లోకి వెళ్ళి ఫేడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు టిక్ చేసి వీడియోని చెక్ చేయండి. నైస్. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసి సెకండ్ పర్సన్ వీడియో వద్దకు వెళ్ళి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్విచ్ పైన ట్యాప్ చేస్తే ఆ వీడియో ఓవర్లేగా మారుతుంది. ఆ వీడియో డ్రాగ్ చేసుకుంటూ ఫస్ట్ పర్సన్ ఈ కొయ్యకి ఇటువైపు వెళ్ళి ఎవరో తన కోసం వస్తున్నట్టు యాక్టింగ్ చేసింది కదా, అక్కడ ఆ వీడియోని ప్లేస్ చేయండి. చేశాక ఆ వీడియోపై క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ ని ఇలా సైడ్ కి స్క్రోల్ చేస్తే మాస్క్ ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే లైన్ ఇలా వస్తుంది. దాన్ని ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టుకోండి. రిమెంబర్, నేను ఎలా అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు చేయాలి. ఇప్పుడు ఆ లైన్ ని సరిగ్గా ఆ కొయ్య మధ్యలో పెట్టండి. కరెక్ట్ గా మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఈ ఆప్షన్ ని కొంచెం డ్రాగ్ చేయండి. తర్వాత టిక్ చేసి వీడియో ప్లే చేయండి. చూసారా, ఆ అమ్మాయి బయటకు వచ్చింది. చాలా స్మూత్ గా ఉంది. మీరు కూడా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇదే విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆ అమ్మాయి తిరిగి వెళ్ళిపోతుంది కదా, అక్కడికి వెళ్ళండి. ఈ ప్లెయిన్ వీడియో పార్ట్ ని ఇలా పక్కకి డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ అమ్మాయి వెళ్ళిపోయాక ఫస్ట్ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది కదా, ఎగ్జాక్ట్ తను ఈ కొయ్య దాటి ఇటువైపు వచ్చే ముందుగా సెకండ్ అమ్మాయి వీడియోని కొంచెం ఇలా తగ్గించి యానిమేషన్ లోకి వెళ్ళి అవుట్ లో ఫేడ్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇదే వీడియో స్టార్టింగ్ లోకి వెళ్ళి యానిమేషన్ లో ఇన్ సెక్షన్ లో ఫేడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి ప్లే చేసి చూడండి. చూసారా, కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టాప్ చేసున్నామో అక్కడికి ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వీడియోని డ్రాగ్ చేయండి ఈ విధంగా. అండ్ దానిపై ట్యాప్ చేసి యానిమేషన్ లోకి వెళ్ళి ఇన్ సెక్షన్ లో ఫేడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని ప్లే చేయండి. చూస్తున్నారా, చాలా బాగా వచ్చింది. నేను చేసిన విధంగానే మీరు చేస్తే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ సింపుల్ గా కలర్ అడ్జస్ట్మెంట్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసి హై క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.